హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బెజవాడ అమ్మవారి గుడి చూడటానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామండి. రైల్వే స్టేషన్ కాడ నుంచి కూడా గుడి దగ్గరకు వస్తూ కూడా అన్ని ప్రదేశాలు చూసుకుంటూ వచ్చామండి. చూసే కొద్దీ ప్రతిదీ కూడా చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని చెప్పినా ఏం చేసినా బెజవాడ అంటేనే దుర్గమ్మ, దుర్గమ్మ అంటేనే బెజవాడ అనే రీతిలో ఉందండి. ఇక్కడైతే దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగిందండి. మాకు లోపల కూడా కొన్ని వీడియోలు తీసి మీకు పెడదాం అనుకున్నాను, షేర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఫోన్లు అనేది లోపలికి తీసుకెళ్ళడం కుదరదని చెప్పారు. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అనిపించిందండి, మైండ్ మాత్రానికి మంచి రిలీఫ్గా ప్రశాంతంగా ఉంది. మాకైతే కొండపై నుంచి రాళ్ళు ఏమాత్రం పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. ఇక్కడ వలలు అవి వేసి పైకి వచ్చిన తర్వాత అన్ని అద్భుతాలే కనిపిస్తున్నాయి. మాకు కృష్ణా బ్యారేజ్ అంటే ఏంటో అనుకున్నాము, కానీ మొదటిసారి చూసిన తర్వాత అర్థమైంది మాకు. చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇక్కడ. ఇదంతా పైన అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసిన వీడియో అండి. చూస్తున్నా కొద్దిగా చూడాలనిపించింది. విజయవాడ అంటే ఎలా ఉంటుందా అనే రీతిలో ఉందండి. మాకైతే కళ్ళు సరిపోలేదు చూడటానికి కూడా. ఎంతో బ్రహ్మాండంగా ఉంది విజయవాడ అనేది. ఇక్కడ నుంచి కూడా మేము ప్రతి విషయం కూడా తెలుసుకొని కూడా చాలా అద్భుతంగా మా ప్రయాణం అనేది కొనసాగిందండి.